మనం స్పిరిచువల్ పేరెంటింగ్ గురించి మాట్లాడుతున్నాం. అసలు పేరెంటింగ్కి స్పిరిచువల్ పేరెంటింగ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? పేరెంటింగ్ అంటే మామూలుగా ప్రతి ఒక్కరు వాళ్ళకి పిల్లలు పుట్టగానే ఓకే మేము పేరెంట్స్ అయ్యాము అనుకుంటారు. వాళ్ళు ఎలా పెంచుతారు అది దాన్ని పేరెంటింగ్ అనుకోవచ్చు. స్పిరిచువల్ పేరెంటింగ్ అంటే ఏంటంటే అసలు నేను ముందు స్పిరిచువల్కి ఒక వర్డ్ అర్థం చెప్తాను. ప్రతి ఒక్క మనిషి కూడా వాళ్ళు లెస్ ఫిజికల్ అండ్ మోర్ స్పిరిచువల్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆత్మపరంగా దివ్యాత్మ స్వరూపంలో అంటాం కదా. సో ఆత్మ అనేది ఎక్కువ శాతం ఉంటుంది వాళ్ళల్లో. సో ఆత్మకి ఫీడ్ చేయడమే, ఆత్మ గురించి మాట్లాడడం, ఆత్మకి సంబంధించిన డీల్ చేయడమే స్పిరిచువాలిటీ. సో మనకి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఒక స్పిరిచువల్ బీయింగ్ అనే ఒక అవేర్నెస్తో ఉండి వాళ్ళు ఒక ఇండివిజువల్, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ, వాళ్ళని ప్రేమిస్తూ, వాళ్ళుగా తీర్చిదిద్ది, మనమేం తీర్చిదిద్దని అవసరం లేదు. వాళ్ళు ఎలా అయితే లైఫ్ పర్పస్ మీద వచ్చారో దానికి సహకరిస్తూ మనము అడల్ట్స్గా ఈ ప్రపంచంలో కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు మోర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్గా ఉన్నట్టు వాళ్ళని తీసుకుంటూ వెళ్తే వాళ్ళకి చెప్పాల్సింది ఏ సమయంలో వాళ్ళకి ఎలా అందివ్వాలో చేస్తే అది వాళ్ళు గొప్ప ఆధ్యాత్మికవేత్తలు, గొప్ప వ్యక్తిత్వం ఉండేవాళ్ళుగా తయారవుతారు ముందు. ఓకే, దట్ ఈస్ స్పిరిచువాలిటీ. స్పిరిచువల్ పేరెంటింగ్ అంటాను. సో మీకు ధ్యానం అనేది యాక్చువల్లీ ఎప్పుడు పరిచయం అయిందన్న? 2020 అంటే 3 years బ్యాక్. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. PMC నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద PMC ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.